లార్డ్ పిల్లలు, అందరూ బాగున్నారా? అవును పిల్లలు, లాస్ట్ వీక్ మీ అందరికి ఒక వాక్యాన్ని చెప్పాను కదా, మరి దానికి ఆన్సర్ మీ అందరికి దొరికిందా? ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధించి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. దీనికి గల జవాబు యోహాను వ్రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. మీ ఆన్సర్ కరెక్టేనా పిల్లలు? అయితే వెరీ గుడ్. ఇప్పుడు నేను మీ అందరికి ఇంకో వాక్యాన్ని చెబుతాను. ఏలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చదివి ఎక్కడ ఉందో నెక్స్ట్ వీక్ మీరు నాకు చెప్పాలి. అంతేకాదు పిల్లలు, మీరు ఈ గ్రంథాన్ని చదివేటప్పుడు ఏవైనా డౌట్స్ వస్తే మీ పేరెంట్స్ ని కానీ లేదా సండే స్కూల్ టీచర్స్ ని కానీ కనుక్కొని తెలుసుకోండి. ఓకేనా పిల్లలు? సరే, అయితే ఇప్పుడు నేను మీ అందరికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ కథని చెప్పబోతున్నాను. మరి కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక ఊరిలో పచ్చని పొలాలు ఉండేవి. ఆ పొలాల మధ్యలోనే చాలా గొర్రెలు కూడా ఉండేవి. అక్కడ దగ్గరగా ఒక 30 నుంచి 40 గొర్రెల పిల్లలు ఉండేవి. పిల్లలు వీటన్నిటికీ కాపలాగా అక్కడే ఒక కుక్క కూడా ఉండేది. అయితే వీటన్నిటిలో ఒక గొర్రె పిల్ల మాత్రం ఎప్పుడు అటు ఇటు ఒంటరిగా తిరుగుతూ ఉండేది. వీటన్నిటిని కాపాడడం కోసం ఆ చుట్టూరు ఫెన్సింగ్ అనేది చేయబడింది. అంటే ఆ ఫెన్సింగ్ ఉండటం వలన ఏది బయటికి వెళ్లకుండా లేదా ఏ జంతువు లోపలికి రాకుండా ఉండటానికని అలా ప్రొటెక్షన్ కోసం కట్టబడింది. అయితే ఈ ఒక్క గొర్రె పిల్ల ఉంది కదా, అది ఎప్పుడు ఆ ఫెన్స్ చుట్టూ తిరుగుతూ ఒంటరిగా ఉండేది. అయితే ఈ కుక్క ఎప్పుడు దాన్ని చూసి దాన్ని తిడుతూ ఉండేది. నువ్వు అలా వెళ్ళకూడదు, ఇటు రా అని చెప్పి రోజు తిట్లు తింటూనే ఉండేది. ఇలా ఉండగా ఒక రోజు ఆ గొర్రె పిల్ల చాలా బాధపడుతూనే ఈ విధంగా అనుకుంటుంది, అసలా దీన్ని ఎవడు పెట్టాడు కాపలాగా, ఊరికే నన్నే తిడుతూ ఉంటుంది అని దానిలో తాను తిట్టుకుంటూ బాధపడుతూ ఉంది. ఇలా ఉండగా ఒక రోజు రాత్రిపూట అది ఫెన్సింగ్ దగ్గర కూర్చొని అలా బాధపడుతూ దిగాలుగా కూర్చుంది. అంతలో ఏం జరిగిందంటే ఆ ఫెన్సింగ్ యొక్క అవతల వైపు ఒక తోడేలు వచ్చింది. ఆ తోడేలు ఇదంతా గమనించి దాని దగ్గరికి వచ్చి ఈ విధంగా అనింది, పాపం, నువ్వు అసలు రోజు దాంతో ఎన్ని మాటలు పడుతున్నావో కదా, నువ్వు ఎందుకు అలా తిట్లు తింటున్నావు అని అన్నది. అందుకు ఆ గొర్రె ఏం చేసిందంటే, అవును, అది రోజు నన్ను తిడుతూనే ఉంటుంది, నాకు అస్సలు ఇష్టం లేదు అని చెప్పగా అది బాధలో ఉందని తెలిసి వెంటనే ఆ తోడేలు ఏమందంటే, నీకు ఫ్రీడమ్ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఏ పని చేసినా ఎవ్వరు నిన్ను వేలెత్తి చూపించకుండా నువ్వు హాయిగా ఉండాలి, ఎవ్వరు నిన్ను తిట్టరు, నీకు నచ్చినట్లుగా నువ్వు ఉండొచ్చు, నీకు అలాంటి ఫ్రీడమ్ కావాలంటే నువ్వు ఏం చేయాలో తెలుసా అని అన్నది. అప్పుడు వెంటనే ఆ గొర్రె ఏం చేసిందంటే, అవును, తోడేలు చెప్పేది నిజమే, నాకు ఫ్రీడమ్ కావాలి, నేను ఎప్పుడు ఒకరి కింద కాకుండా నా అంతటి నాకు నచ్చిన పనులు నేను చేయాలనుకుంటున్నాను, దానికి నేను ఏం చేయాలి, నువ్వే చెప్పు అని ఆ తోడేల్ని అడిగింది. కానీ తోడేలికి ఇంకొక వైపున వేరే ప్లాన్స్ ఉన్నాయి పిల్లలు. అప్పుడు వెంటనే ఏం చేసిందంటే, సరే, నువ్వు ముందు ఆ కుక్కని అక్కడి నుంచి పంపించేసే, మిగిలిన వాటికి అన్నిటికీ గొర్రెలకు కూడా నువ్వు ఏదో ఒకటి చెప్పి దాన్ని పంపించేయి, అప్పుడు ఈ గేట్ ని తీయి, నేను లోపలికి వస్తాను అని చెప్పింది. దాంతో ఆ గొర్రె ఈ తోడేలు నిజంగా నాకు సహాయం చేస్తుందని చాలా ఫీల్ అయిపోయి ఇక కొన్ని గొర్రెల్ని తీసుకొని అది ఆ కుక్క దగ్గరికి వెళ్లి బాగా గొడవ చేసి వెళ్లిపోమని చెప్పింది. దాంతో ఆ కుక్క ఎంతో బాధపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ గొర్రె ఆ తోడేలు కోసం అని గేటు తీసిందో ఎంతో సంతోషంగా దాన్ని ఆహ్వానించింది. కానీ తోడేలు యొక్క ప్లాన్ ఏంటో తెలియదు కదా, ఇక వెంటనే తోడేలు గట్టిగా దాన్ని మెడ పట్టుకొని దాన్ని చంపేసింది. ఆ చంపేసే సమయంలో ఆ గొర్రె అనుకుంటూ ఉంది, ఇతడు నాతో ఎంతో మంచిగా మాట్లాడాడు కదా, ఎందుకు నన్ను ఇలా చంపేస్తున్నాడు అని చాలా భయపడుతూ బాధపడుతూ చనిపోయింది. కనుక పిల్లలు, ఈ కథను మీరు విన్నారు కదా,
చాలా సార్లు మనం అంతే. మనని మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏదైనా మన మంచి కోసం చెప్పినప్పుడు, లేదా వాళ్ళు మన మీద స్ట్రిక్ట్ గా ఉన్నారని మనం ఊరికే వాళ్ళ మీద కోప్పడిపోతాము. కానీ నిజంగా ప్రేమించే వాళ్ళు, మన మంచి కోరే వాళ్ళు ఎప్పుడు మనకి మంచి చేయాలని చూస్తారు పిల్లలు. అంతేకాని తోడేళ్లాగా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని దారి తప్పించే వాళ్ళు అనేక మంది ఉంటారు. కనుక మీరు జ్ఞానం కలిగి మీ తల్లిదండ్రుల మాటల్ని అలాగే మీ టీచర్స్ మాటల్ని విని మీరు జ్ఞానవంతులుగా మారాలని కోరుకుంటున్నాను. ఓకేనా పిల్లలు? సరే అయితే వచ్చే వారం ఇంకో కథతో మళ్ళీ మనం సంతోషంగా కలుద్దాం. బాయ్ పిల్లలు.